నోట్స్ తీసుకుంటే తీసుకోండి, లేకపోతే మీరు మీ ఫోన్లో కానీ ఆ స్క్రిప్చర్స్ అన్ని పెట్టుకుని మెడిటేట్ చేయండి. చాలా ఇంపార్టెంట్. అది కూడా ఈ చివరి రోజులు ఉన్నాం కనుక. కెన్ యూ క్లోజ్ ద డోర్? చివరి రోజులు ఉన్నాం కనుక ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిలో ఈ సబ్జెక్టు అర్థమైతేనే మనము వి క్యాన్ కోర్స్ అ లైఫ్. వెరీ ఇంపార్టెంట్. అది మీకు అవసరము, నాకు అవసరం, ప్రతి వ్యక్తికి అవసరం. ఓకే, అందరికి తెలుసు నవంబర్లో పాస్టర్ క్రిస్ ఇండియాకి వస్తున్నాడు. దాని కొరకు మీరు సిద్ధంగా ఉండండి. 25th of November to 28th of November. దయచేసి ఎక్కడికి వెళ్ళకుండా సిటీలో ఉండే ప్రయత్నించండి. అట్లీస్ట్ 25, 26, 27 పాస్టర్స్ మీటింగ్ ఉంటుంది. 28th రోజు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. నాకు తెలిసిన వరకు భూమి మీద అది పెద్ద మీటింగ్ అయిన తర్వాత వెళ్ళిపోతాం. నమ్మితే నీ ఇష్టం, నమ్మకపోతే నీ ఇష్టం. నేను చెప్పేది చెప్తా. నా పని ఏంది, నాకు లేటెస్ట్ అప్డేట్ అని మీకు చేస్తుండాలా, చెల్లిపోతుండాలి. కానీ దట్ వుడ్ బి ద గ్రేటెస్ట్ ఈవెంట్. ఇట్ విల్ బీ ఇన్ ద నేషన్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత వి గోయింగ్ టు బి వెరీ సూన్ గోయింగ్ టు బి టేకన్ అవే. ఓకే, సో ఆల్రెడీ మీకు తెలుసో లేదో, ఎప్పుడో చెప్పిన 2015లో అమెరికా దేశము పతనం అవుతుందని. డాలర్ ఎట్లా పతనం అవుతుంది అనుకున్నారు? ట్రంప్, ఇజ్రాయెల్, ఈ అన్య దేశాలన్నీ కూడా వాళ్ళందరూ తప్పులు ఏం చేయట్లేదు, దేవుని డైరెక్షన్లో పనిచేస్తున్నారు కనుక ట్రంప్ కానీ, బెంజమిన్ నెతన్యాహు కానీ, లేకపోతే ఈ ఇజ్రాయిలైట్స్ కానీ, లేకపోతే అరబిక్ కంట్రీస్ అన్నీ కూడా అందరూ వాళ్ళు దేవుని క్యాలెండర్ ప్రకారము వాళ్ళు పనిచేస్తున్నారు. వైవుడ్ ఇరాన్తో కొట్లాడిన మళ్ళీ ఖతార్ మీద ఎందుకు వేయాలి, మళ్ళీ గాజాని ఎందుకు చేయాలి? మీరు గాజాని కొట్టి చంపుతుంటే మనకే బాధ అనిపిస్తుంది. మనకి బాధ అనిపించి కూడా ఎందుకు ఇట్లా ఇజ్రాయిలైట్ చేస్తున్నారని చెప్పే అధికారం మనకు లేదు. ఎందుకంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్రాఫెసీ జరగాల. యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేంలో పుట్టాలంటే మేరీ గర్భవతిగా ఉండి ఆ టైంలో సీజర్ పిలిచినప్పుడు సెన్సస్ కోసం పోవాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా దేవుని వాక్యం చెప్పినట్లుగా యేసు ప్రభు పుట్టినప్పుడు తన ఆ శిశువుని తీసుకొని ఈజిప్ట్కి పారిపోవాలని చెప్పి ప్రాఫెట్ చెప్పిన కనుక వెళ్ళిపోవాలా. అతను చనిపోయే ముందు ఎవరు ఎక్కినటువంటి గాడిద పైన ఎక్కాలని చెప్పిన కనుక వెళ్ళాలి. అట్లాగే దేవుడు చెప్పినాడు, అన్ని ఇస్లామిక్ కంట్రీస్ని యెరూషలేం మీదకి దాడికి దేవుడు పంపిస్తాడు. శత్రుత్వం ఎవరు పెడుతున్నారో తెలుసా? బెంజమిన్ నెతన్యాహు కాదు, దేవుడు కల్పిస్తున్నాడు. జకర్యా గ్రంథం 14 ఉంటుంది. దేవుడు అందరి హృదయాలలో వీళ్ళ పట్ల ద్వేషమును పెడుతున్నాడు, శత్రుత్వం పెడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా మెస్సయ్యను నమ్మరు కనుక. మనమేమో వచ్చి వెళ్ళిపోయాడు, తిరిగి వస్తున్నాడు మధ్యాకాశంలో, కానీ మనం నమ్ముతాం. వాళ్ళకి ఇంకా నమ్మరు, వాళ్ళ మెస్సయ్య రాలేదు, అతను ఇంకా క్రీస్తు రాలేదు కనుక వాళ్ళు క్రీస్తు కోసం వేచినారు కనుక. ఇదంతా కూడా దేవుని గేమ్. అందుకే ఆయనని మొదటివాడు, కడపటివాడు, ఆది అంతం. కనుక నువ్వు దేవుని ప్లాన్ తెలియకుండా నోరు తెరిచి ఎవరిని ఏమనొద్దు. అందుకోసం యూ షుడ్ నో ద స్క్రిప్చర్స్ థరోలీ ఫ్రమ్ జెనిసిస్ టు రెవల్యూషన్. అందుకోసం ఇప్పుడు బ్రిక్స్ అనే ఒకటి కరెన్సీ తీసినారు. అది అమల్లోకి వచ్చిన తర్వాత ఎట్లాగైనా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. 1+1 2 ఎంత నిజమో, అమెరికా హ్యాస్ టు లూజ్ ద సూపర్ పవర్. బికాస్ ఎందుకంటే ఎప్పుడు అమెరికాని సపోర్ట్ చేస్తుంది అమెరికా ఎవరికి? ఇజ్రాయిలైట్స్కి. సో ఇజ్రాయిలైట్స్కి సపోర్ట్ చేయొద్దంటే, సపోర్ట్ చేయకపోతేనే అంతిమ క్రీస్తు యొక్క సహాయం తీసుకుంటుంది. అంతిమ క్రీస్తు సహాయం తీసుకుంటే ఇజ్రాయిలైట్స్ అమెరికా పతనం కావాలా. అందుకోసమే బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాలు 6 దేశాలు కలిసి దే ఆర్ ఫార్మింగ్ ఏ కరెన్సీ కాల్డ్ బ్రిక్స్. ఆల్రెడీ ప్రింటింగ్ ఉంది. అది అమల్లోకి వచ్చిన తర్వాత అమెరికా ఖచ్చితంగా పతనం అవుతుంది. సో ట్రంప్ మంచోడా చెడ్డోడా అది కాదు మన పని. మనమందరము దేవుని ఒక క్యాలెండర్ ప్రకారము నడవాలి. మనకు క్యాలెండర్ ఉంటుంది. ఆదివారం ఈ పని చేయాలి, శనివారం ఉండాలి, ఆదివారం సాయంకాలం సరుకులు కొనుక్కోవాలి, ఎట్లా క్యాలెండర్ ప్రకారం. అట్లా దేవుని క్యాలెండర్ ప్రకారము యూ షుడ్ నో ఇజ్రాయల్ని గుర్తుపెట్టుకుని నడవాలి. ఎందుకంటే అంతా అయిపోయింది. వాళ్ళు ఫామ్ అయినారు. ఇస్లామిక్ కంట్రీస్ చివరికి వచ్చి ఏం చేస్తాం ఇజ్రాయల్ని, అట్లీస్ట్ చివరికి ఏం చేద్దాం అనేసి అందరు ఫామ్ అయినారు. ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఇజ్రాయల్కి కూడా ఎవరు అమెరికా పతనమైన తర్వాత ఒకరు సహాయం తీసుకోవాలి. అప్పుడు అంతిమ క్రీస్తు సహాయం తీసుకుంటాడు. వాడు వీళ్ళని మోసం చేస్తాడని తెలియదు. సో ఇవన్నీ కూడా ఇట్స్ గోయింగ్ అకార్డింగ్ టు ద క్యాలెండర్. మనం ఎంత సత్యం ఉన్నామంటే దేవుని పరిశుద్ధ గ్రంథం మనం
మనం ఒక్కరం పాటిస్తున్న ఈ గ్రంథం ఒక్కటే సత్యం. అందుకే మిడిల్ ఈస్ట్లో చాలా మంది కూడా ఇస్లామిక్ కంట్రీస్ కూడా యేసుప్రభువును అంగీకరిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల కింద దినకరన్ గారు ప్రవచించినారు. ఆయన రాకడ ముందు మిడిల్ ఈస్ట్ పైన దేవుని ఆత్మను కుమ్మరిస్తే, ఆయన ప్రేమను కుమ్మరిస్తే అనేకులు ఇస్లామిక్ కంట్రీస్ కూడా దే ఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. దట్ ప్రొఫెసీ ఈస్ కమింగ్ టు పాస్. అంతా అయిపోయింది, కాలంని బట్టి నడవాలి. అందుకోసమే ఒక సబ్జెక్ట్ ఉంది, చాలా ఇంపార్టెంట్. ఈ చివరి రోజుల్లో నువ్వు బ్రతకడానికి కావాల్సిన ఒక కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ ఏంటంటే క్రీస్తులో నువ్వు ఎవరని తెలవాలి. ఎందుకంటే చివరి రోజుల్లో అన్ని ఫెయిల్ అవుతుంది. బిజినెసెస్, జాబ్స్, హెల్త్ అండ్ ఎవ్రీథింగ్, ఎడ్యుకేషన్, ఆల్ ద థింగ్స్ విల్ కొలాప్స్. సో వాట్ సస్టైన్స్ అంటే ఇట్ ఈస్ ద అబ్రహామిక్ కవెనెంట్. మీకు విన్నర్ ఈ మాట, అబ్రహామిక్ కవెనెంట్ అని. ఓకే, అబ్రహామ్స్ అకార్డ్, అబ్రహామిక్ కవెనెంట్. సో లెట్ us get into the subject. చాలా స్క్రిప్చర్స్ ఉంటుంది, రాసుకోండి. అట్లీస్ట్ ఒక 6 weeks నేను చెప్తాను. ఈరోజు ఉట్టి మీకు నేను ఫౌండేషన్ వేస్తాం అంతే. అన్ని స్క్రిప్చర్స్ చూపించినాక నెక్స్ట్ వీక్ నుంచి we will go. జెనసిస్ చాప్టర్ నంబర్ 28 and verse 1. ఆది కాండము 28వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆది కాండము 28వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మెల్లంగా వెళ్దాము, అర్థం కావాలా. ఈ అర్థం అయితేనే కరువులో నీకు ఆహారం దొరుకుతుంది, నీకు ప్రమోషన్ వస్తుంది, ఎకనామిక్ రేషన్లో ఉద్యోగం ఉంటుంది, నువ్వు ఏ స్థలంలో కూడా అంగీకరించబడతావు, అనారోగ్యం ఉంటే వెళ్ళిపోతుంది, అసాధ్యం సాధ్యం అవుతుంది. అందుకోసం 5 రొట్టెలు 2 చేపలు కానీ ప్రార్థన కాదు, ఇవన్నీ కూడా చూడు, నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డది. ఇవన్నీ కూడా కరువులో విత్తనం వేస్తే 100 రొట్టెలకు పండు వచ్చింది, ఓడనిస్తే మాట చొప్పున విస్తారం చేపలు వచ్చాయి. ఇవన్నీ కానీ ప్లీజ్ మన భక్తి కానే కాదు, అండర్స్టాండింగ్, అర్థం కావాలా. అబ్రహాము ఆశీర్వచనం అంటే అదేందో, అబ్రహాము ఆశీర్వచనం మాట మీద ఒక 6 వారాలు మనం మెడిటేట్ చేద్దాం. ఓకే, ఆది కాండము 28వ అధ్యాయం మొదటి వచనం. ఓకే, ఇస్సాకుకి యాకోబు. ఓకే, ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవతేను వివాహము చేసుకోనకూడదు. నో, ఐజాక్ కాల్డ్ హిస్ సన్ జేకబ్. జేకబ్ హాస్ గ్రోన్ అప్. అతను పెద్దగా అయిన తర్వాత జేకబ్ని పిలిచి, అలా అన్నను మోసం చేసిన తర్వాత పిలిచి అతను చెప్తున్నాడు అనమాట, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ఉండొద్దు నువ్వు. ఎందుకంటే తల్లి చేసిన చిన్న తప్పుకి జీవిత కాలం తల్లిని చూడలేదు. మళ్ళీ జేకబ్ ఎప్పటికి చూడలేదు, ప్రాణం ఆమె చనిపోయే వరకు కూడా చూడలేదు ఇంకా ఆమె. ఎందుకో తెలుసా, చిన్న తప్పు చేసిన తల్లి ఏమని తెలుసా, నా చిన్న కొడుకుకే ఆ జ్యేష్ఠత్వం రావాలి. మళ్ళీ ఇదంతా కూడా ఆమె తప్పు కాదు, దేవుని ప్లాన్. మళ్ళీ అందుకే దేవుణ్ణి ఏమనవద్దు మనం, ఎందుకు గాజాలో చనిపోతురని. నిజంగా చెప్పండి, జేకబ్ని ఉసుగొల్పింది ఎవరు? మీ అన్నలాగా నువ్వు ఆ గుర్రపు ఆ చర్మం వేసుకొని నువ్వు వెళ్ళి అన్నలాగా పోర్ట్రేట్ చేసి మీ తండ్రి దీవెనను పొందుకో అని చెప్పింది తల్లి. కానీ నిజంగా దేవుని ప్లాన్లో జేకబే ఉండే. అందుకోసం మనం అందరం కూడా పాత్రధారులం దేవుని దాంట్లో. ఎందుకు రక్షించబడ్డామంటే దేవుడు మనని ఫిలింలో డైరెక్టర్ హీరోయిన్ తీసుకుంటాడు, విలన్స్ని తీసుకుంటాడు, కామెడీని తీసుకుంటాడు, మంచి చెడ్డ మంచి క్యారెక్టర్లు మనము దేవునికి అందుకే థ్యాంక్స్ చెప్పాలి. చాలా మంది నరకం పోయేటోళ్ళు ఉన్నారు, దేవుని ప్లాన్లో ఉన్నారు ఆల్రెడీ. ఓకే, అందుకోసమే నువ్వు రక్షణ అనేది తెలుసా, నువ్వు అసలు పొద్దున్న లేచి దేవుడు నీకు రక్షణ దయచేసినందుకు నీకు ఎంత God has chosen you in his direction. He chosen you to be a part of the good story. సో జేకబ్ని పిలిచినప్పుడు జేకబు వాళ్ళ తల్లిని మాటలు బట్టి తండ్రిని మోసం చేసిన తర్వాత అతను కడుపులో నుంచి కూడా పుట్టేటప్పుడు కూడా ఏమవుతాడంటే దేవుడు ముందే చెప్తాడు ఆమెకి వెళ్ళి, కడుపులో గొడవ పడుతుంటే తల్లి అడిగితే ఇద్దరు ఉన్నారు నీ కడుపులో, 2 పిల్లలని చెప్పరు, 2 జనాంగం ఉందని చెప్తాడు దేవుడు. 2 జనాంగం లోపలనే అన్నతో కొట్లాడి పుట్టేటప్పుడు అన్న కన్నా ముందు పుట్టాలని చెప్పి కాలు పట్టుకొని పుడతాడు. కడుపుల నుంచే మోసం. సో పుట్టి బయటకు వచ్చినాక తర్వాత అన్నది జ్యేష్ఠత్వం సంవర్ధనం చేసుకొని అన్న చంపేస్తాడని భయానికి తల్లి చెప్తుంది వెళ్ళిపోదంటే అప్పుడు ఐజాక్ పిలిచి చెప్తున్నాడు జేకబ్ ఎక్కడ పోవాలో. ఇస్సాకు యాకోబుని పిలిచి, నీవు కానాను కుమార్తెలో, కానాన్ అంటే ఏంటంటే అక్కడ అబ్రహాం ఉండే. ఓకే, కానాను కుమార్తెలో ఎవరిని వివాహం చేసుకోవద్దు నువ్వు. మరి ఎక్కడ పోవు అంటే ఐజాక్ వాళ్ళ వైఫ్ పేరు ఏం పేరు? ఐజాక్ వాళ్ళ వైఫ్ పేరు రెబెకా. ఒక తమ్ముడు ఉంటాడు, అతని పేరు లాబాన్. అతని ఇంటికి వెళ్ళిపోయి అతని కూతురులో ఒక కూతురుని చేసుకోమని చెప్తాడు. నీవు లేచి
పదనారములోనున్న నీ తల్లి తండ్రి అయిన బెతేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెల్లో ఒకదాన్ని వివాహము చేసుకోమని అతనికి ఆజ్ఞాపించాడు. సింపుల్ కన్ఫ్యూజన్ కాదు. మీ మామ దగ్గరికి వెళ్ళి మామ కూతురులో ఒక కూతుర్ని చేసుకోమని చెప్పినాడు. ఓకే, గో బ్యాక్ టు 3rd verse. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగుటకు నీకు సంతాన అభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపచేసి నీ పరవాసి అయిన దేశమును అనగా దేవుడు అబ్రహాము 4th verse. దేవుడు అక్కడ ఏముంటుందంటే మాట మిస్ అయిపోయింది. ఇచ్చిన ఓకే, అనగా దేవుడు అబ్రహామునకు స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి ఆ దేశమును ఏమనుంది? ఫోర్త్ వర్స్. ఓకే, ఆయన నీకు అనగా ఐ వాంటెడ్ టు రీడ్ ద మెయిన్ పార్ట్. 3rd verse చివరి పార్ట్ చదువు సిస్టర్. అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నువ్వు స్వాస్థ్యముగా ప్లీజ్ గుర్తుపెట్టుకో. అబ్రహామునకు ఇచ్చిన దేశమును, అబ్రహాం జేకబ్కి ఏమవుతాడు? అబ్రహాం జేకబ్కి ఏమవుతాడు? అబ్రహాము జేకబ్కి తాత అవుతాడు. సో మీ తాతకి ఏదైతే మీ పితరులకు ఇచ్చిన ఒక దేశం ఉందో ఆ దేశంలో కష్టపడి సంపాదించని చెప్పలే, స్వాస్థ్యముగా తీసుకోమన్నాడు. ఈ మాట గుర్తుడాల, స్వాస్థ్యము. చివరి రోజులో ఈ మాట అర్థం కాకపోతే యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్. దేవుడు ఏదైతే తీసిపెట్టినో మన పరలోకంకి వెళ్ళే ముందు అది మనం పొందుకోలేం. ఏమంటే అబ్రహామునకు ఆ దేశమునకు నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు 4th verse ఆయన నీకు అనగా నీకు తోడు నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగా కానీ అతన్ని దీవించను. మళ్ళీ చెప్తున్నాను 4th verse. And he gave you the blessing of Abraham to you and your descendants with you, that you may inherit the land in which you are a stranger, which God gave to Abraham, and to give you the blessing of Abraham, to give you కార్ అని ఉంది అక్కడ, టు గివ్ యూ అన్ హౌస్ అని ఉందా. దేవుడు చెప్తాడు నీకు బంగ్లా మీ నాన్న నుంచి మీ తాత నుంచి కార్ అని చెప్పట్లేదు. అబ్రహాము బ్లెస్సింగ్, చాలా పెద్ద మాట. ఈ మైండ్లో ఉండాలి మీకు ఈ 6 weeks కూడా. అబ్రహాం దీవెన అంటే అబ్రహాము ఆశీర్వచనము అంటే ఏంటో తెలుసా? అబ్రహాం ఆశీర్వచనం అంటే కృప, అబ్రహాం ఆశ అంటే ఫేవర్, అబ్రహాం ఆశ అంటే కైండ్నెస్. అబ్రహాం అంటే దేవుడు చెప్పాడు అబ్రహాము సబ్జెక్ట్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్. దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినాడు. ఎందుకంటే నేను ఏకైక కొడుకు నాకు ఇవ్వు బలిగా అంటే తీసుకుపోయి బలిగా ఇవ్వనికపోయినాడు. నువ్వు ఉన్న ఫలంగా మీ ఇంట్లోకి వెళ్ళి బయటికి రమ్మంటే వచ్చేసినాడు. గో టు సబ్జెక్ట్, స్లోలీ వి గెట్ ఇంటు ద సబ్జెక్ట్. అబ్రహాము ఆశీర్వచనం ఒక్క మాట గుర్తుండాలి మీకు. ఓకే, గో టు జెనసిస్ చాప్టర్ 12 verse 1. సో వీఆర్ మెడిటేటింగ్ ఆన్ అబ్రహాము ఆశీర్వచనం. అబ్రహాం ఆశీర్వచనం అంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క ఫేవర్. 12 verse 1, జెనసిస్ చాప్టర్ 12 verse 1. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపు దేశంలోకి వెళ్ళుము. ఎప్పుడంటే ఇక్కడ మెసొపొటేమియా అంటే అరాన్ అనే ఒక దేశంలో ఏషియాలో ఉన్నాడు. ఎవరు? అబ్రహాం. అప్పుడు అన్యుడే అతను, ఒక విగ్రహారాధికుడు అబ్రహాం కూడా. అక్కడి నుంచి నువ్వు లెగ్గుమన్నాడు దేవుడు. బయటకు వచ్చేసి నువ్వు అందరిని విడిచిపెట్టి నీ స్వజనం విడిచిపెట్టి నేను చూపిస్తున్న ఒక దేశంకి వెళ్ళని చెప్పాడు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు అని చెప్పాడు. అక్కడికి ఆపలే. 3rd verse, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడని అబ్రాహాముతో నేను. యాక్చువల్లీ అబ్రహాం బయట యూదుడు అయిపోయాడు. ఆయన యూదుడు అయిపోయింది. అబ్రహాం చెప్పాడు నీ పిల్లలు పుడతారు కదా, పుట్టిన తర్వాత అక్కడి నుంచి నీ నుంచి ఒక విత్తనం వస్తుంది, ఆ విత్తనం నుంచి భూమి అంతటి కూడా నేను దీవిస్తా అని చెప్పినాడు. భూమి అంతటి కూడా. అబ్రహాం ఆశీర్వచనం అంటే తెలుసా? దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన. ఎందుకంటే ఎందుకు ఈ సబ్జెక్ట్ అర్థం కావాలంటే చూడండి, యేసుక్రీస్తు కాలంలో ఒక స్త్రీ 18 నిమిషాలు వంగిపోయి ఉంటుంది.
దయ్యం బట్టి ఆమెను తీసుకొస్తే యేసుప్రభు అంటాడు, ఈమె అబ్రహాం బిడ్డ. అబ్రహాం పిల్లలు ఉండొద్దని ముట్టుకుంటాడు, మంచిగా అయిపోతుంది. అబ్రహాం పిల్లలు ఎకనామిక్ రేషన్ ఉద్యోగాలు పోతే ఉద్యోగాలు వచ్చేసేయాలి. అబ్రహాం పిల్లలకి కరువులో విత్తనం వేస్తే పంట వస్తుంది. సో అబ్రహాం పిల్లలు ఫెయిల్ కారు. ఎందుకంటే అబ్రహాం ఆశీర్వచనం అంటే దేవుని దయ, కనికరం. సో అందుకు అదొక మాటను గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ మొత్తం అర్థానికి అర్థం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాం వీళ్ళను ఓకే. నౌ గో బ్యాక్ టు జెనసిస్ 17 and verse 1. 17 and verse 1. నిన్ను గొప్ప చేసేదను, లోకమంతటిని కూడా దీవిస్తాను. 17 and verse 1. ఓకే. అబ్రహాము 99 years ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఓకే. సెకండ్ వర్స్. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి ఉన్నాను. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, నిబంధన అంటే కవెనెంట్, డీల్, అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ ఇద్దరి మధ్యన ఉంటుంది ఎప్పుడు. దేవుడు మనతో ఎప్పుడు నిబంధన చేయాలి. చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. మనము నిబంధన యొక్క రిజల్ట్. పిల్లలు ఎవరంటే తెలుసా, పిల్లలు తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంటే అప్పుడు భార్య భర్తలు మనం కొడుకుని కందా మన అనరాలు పుట్టి పెళ్లి చేసుకున్నందుకు పుట్టిన వాళ్ళని నిబంధన యొక్క కాంట్రాక్ట్ మనతో తల్లిదండ్రులు మనతో కాంట్రాక్ట్ చేయరు. తల్లిదండ్రులు కాంట్రాక్ట్లో పుట్టినటువంటి వాళ్ళే పిల్లలు. సో దేవుడు ఎప్పుడు కూడా క్రిస్టియన్స్ నిబంధన చేయలే. దేవుడు ఎప్పుడు నిబంధన ఒక వ్యక్తి చేశాడు, అబ్రహాంతో, నిన్ను దీవిస్తా, నీ సంతానం ప్రపంచం అంతా ఎవరైనా నీ విత్తనంలోకి వచ్చిన వారిని వాళ్ళందరినీ దీవిస్తా అని చెప్పినాడు. వాళ్ళు మంచోళ్ళు ఉంటే దీవిస్తా అని చెప్పలే, నిన్ను బట్టి దీవిస్తా. అందుకోసమే వెన్ యువర్ బిజినెస్ ఈస్ గోయింగ్ డౌన్, యూ హ్యావ్ టు సే ఐ బిలాంగ్ టు క్రైస్ట్, దేర్ ఫోర్ అబ్రహాం సీడ్, నేను అబ్రహాము సంతానం అన్నప్పుడు నీ వ్యాపారం అన్ని కూడా ఆశీర్వదించబడుతుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టి, అబ్రహాము ఆశీర్వచనం అంటే తెలుసా, ద బ్లెస్సింగ్స్ కాదు, బ్లెస్సింగ్ ఏకవచనం. అందులోకి అన్నీ ఉన్నాయి. అందుకే ఈమె అబ్రహాం కూతురు కదా. అవును, కూతురు అయితే ఈమె ఎట్లా అనారోగ్యం ఉంటుంది, దయ్యం పట్టదు ఏమో, కానీ ముట్టుకోగానే దయ్యం వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్టీకి వెళ్ళినావు, మీ నాన్న పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. మీ నాన్న మీ పితరులు వెళ్ళిపోయిన తర్వాత మీ నాన్న ఆ రోజు పార్టీకి రాలే, మీరు పోగానే ఆపినారు మిమ్మల్ని. ఎవరో చెప్పినాను, దిస్ మ్యాన్ సోన్స్, అరే సారీ అండి, మీరు లోపల రండి అంటారు. ఎందుకో తెలుసా, ఈ వ్యక్తి మంచోడని కాదు, వచ్చిన వ్యక్తి గొప్ప వ్యక్తి అని కాదు. అతని, నువ్వు చదువుకున్నావా, నీకు డబ్బులు నేను అడగాను, అరే పలానా కొడుకోను, ఓకే లోపలికి రా. So everything is been, the hospitality has been given, is been honored, is been taken place, is been served with good food and all the things. అంటే అన్ని విధాలకి అన్ని చేస్తారు. ఎందుకో తెలుసా, ఆ వ్యక్తిని బట్టి. సో నువ్వు కూడా మర్చిపోవద్దు, దేవుడు నిబంధన చేశాడు ఎవరితో తెలుసా, మన పితరులతోని. అందుకే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటాం. సో అబ్రహాము చెప్పినాడు, నిన్ను దీవిస్తా, ఎందుకంటే నా మాట విన్నావు, నువ్వు నీ ఏకైక కొడుకుని, ఇష్టమైన కొడుకు నాకు ఇచ్చేయమంటారు, వెనక తిరగ నా మాట విన్నావు కనుక, నా ఎదుట నిందారైతగా నడిచినావు కనుక నిన్ను బట్టి నిన్ను దీవించి ఈ లోకములో అందరి, ఈ భూమి ఉన్నంత వరకు ఎందరైతే నీ పిల్లలు, మనం యూదులం కాదు కదా, ఎట్లా అబ్రహాం పిల్లలమవుతాం? దట్స్ వాట్ ఈస్ సేయింగ్. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి ఉన్నాను, నిన్ను అధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. థర్డ్ వర్స్. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేయుచున్నాను. నిబంధన అంటే అగ్రిమెంట్, డీల్ చేయుచున్నాను. గో బ్యాక్, 4th verse. Can you go to third verse? అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేయుచున్నాను. 4th verse. నీవు అనేక జనములకు తండ్రి వగుదు. యాక్చువల్లీ అనేక జనం అంటే అందరూ కూడా యూదులే కాదు, ఆ రోజు ప్రపంచం అంతటా కూడా ఆయనకు పిల్లలు ఉంటారని చెప్తున్నాడు. ప్రపంచం అంతా కూడా. ఎందుకు తెలుసా, మీకు ఈ బ్యాక్గ్రౌండ్ అడిగారు. ఫస్ట్ అబ్రహాంకి ఇస్సాకు పుట్టినాడు, ఇస్సాక్కి యాకోబు పుట్టినాడు. యాకోబుకి 2 భార్యలు, 2 పనికతలను పెళ్లి చేసుకుంటే 4కి
12 మంది పుట్టినారు. ఆ 12 మందిలో 11వ వ్యక్తి అతన్ని అమ్మి వేస్తే ఇష్మాయిలైట్స్కి, అతను వచ్చి ఐగుప్తు దేశంలో పోటిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి అతను ప్రధానమంత్రి అండి. లాంగ్ స్టోరీ షార్ట్, ప్రధానమంత్రి అయిన తర్వాత బైబిల్ ఏమంటుందంటే ప్రపంచమంతా కరువు వచ్చినప్పుడు ఆ టైంలో జోసెఫ్ని 11వ కుమారుని లేపి ప్రధానిగా చేసిన ఐగుప్తులో చేసినప్పుడు బైబిల్ అంటది అందరూ తిండి లేకపోతే జోసెఫ్కి అర్థమవుతుంది వీళ్ళు నా అన్నదమ్ములు ఆహారం కోసం వచ్చారని చెప్పి చిన్న కొడుకుని అంటే తమ్ముడిని పెట్టుకొని బెంజమిన్ని పెట్టుకొని పోయి మీ అమ్మ నాన్న తీసుకురాపో అని చెప్తారు. తీసుకురాపో చెప్తే అందరు వెళ్ళి తిరిగి ఇజ్రాయిలైట్స్ మొత్తం యాకోబుతో సహా ఎంతమంది వచ్చారు తెలుసు అక్కడికి? 75 మంది వచ్చినారు. సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి 12 నుంచి 75 మంది. 75 మంది వచ్చినప్పుడు జోసెఫ్ అప్పటికి ఏమవుతాడంటే అతను ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు కనుక పోయి ఫెరోక్ అంటాడు, మంచి ఫెరో ఉంటాడు. ఫెరోక్ బాడు, అయ్యా నా తండ్రి నా స్వజనం వచ్చింది కనుక నా తండ్రులు నా సహోదరుల కుటుంబం వచ్చింది 75 మంది, వాళ్ళు ఎక్కడ ఉండాలని చెప్తే ఆ ఫెరో ఉంటాడు ఒక పని గోషన్లో ఉండమని చెప్తాడు. గోషన్ అంటే తెలంగాణలో ఒక ప్లేస్, గోషన్లో ఉండని చెప్తాడు. ఆ స్థలంలో అంటే గోషన్లో పోయి ఉంటాడు. ఉన్నాక ఆ 75 మంది జోసెఫ్ కుటుంబం ఉండి 30 లక్షలు అవుతారా. 30 లక్షలు అయిన తర్వాత ఆ 30 లక్షల మంది 430 సంవత్సరాలు అక్కడ ఉంటారు. ఇవన్నీ అబ్రహాంకి ముందు జరిగిందా, అబ్రహాం తర్వాత జరిగిందా? తర్వాత జరిగింది. జరిగినాక వాళ్ళు అరణ్యం అలగొతుంటే స్టిఫ్ నెక్ పీపుల్, ఆ దేవుని మాట వినరు కనుక అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇట్లా చేయొద్దు బిడ్డ, మీరేం చేయాలంటే ఇట్లా చేయాలా అప్పుడు దీవించబడతారు, ఇట్లా చేస్తే నశించబోతారు అని చెప్పి దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చినాడు. సో ధర్మశాస్త్రము 430 సంవత్సరాల ముందు వచ్చింది. ధర్మశాస్త్రం రాకముందుకు 430 సంవత్సరాల ముందు దేవుడు అబ్రహాంకి ఇది చేస్తే నిన్ను నీ సంతానం ప్రపంచంతో దీవిసని చెప్పలేం, నువ్వు నా మాట విన్నావు కనుక అందును బట్టి నిన్ను నీ కుటుంబాన్ని భూమి మీద అందరినీ కూడా నీ సంతానంను దీవిస్తాను. ఆయన సంతానం యూదులై ఉండాలి, మళ్ళీ సంతానం యూదులై ఉండాలి. మరి మనం యూదులం కాదు కదా. అబ్రహాంకి ఏం చెప్పండి, నిన్ను అందుకోసం ఇజ్రాయేల్ యుద్ధం పోతే ఇప్పటికీ ఓడిపోరు. ఎందుకు ఓడిపోరు? అబ్రహాం చెప్పినందుకు. ఎందుకు వాళ్ళు తెలివి మంతులు? అబ్రహాం చెప్పినందుకు. ఎందుకు రాత్రిపూట వాళ్ళకి అగ్నిస్తంభం? అబ్రహాం చెప్పినందుకు. ఎందుకు ఆ యొక్క ఎర్ర సముద్రం చీల్చేటప్పుడు రాత్రిపూట ఇక్కడనేమో ఒకటే వెలుగు వచ్చింది, ఒక వెలుగు వచ్చి ఎక్కడైనా వెలుగు చీకటి ఇస్తుందా? ఒక వెలుగు వచ్చి ఐగుప్తులకేమో చీకటి ఇచ్చింది, అదే వెలుగు వీళ్ళకి వెలుగునిచ్చింది. సో పొద్దున పూట అబ్రహాం ఆశీర్వచనం ఉంది కనుక ఎండగుంటది, ఎడారి వాళ్ళ భక్తి కాదు, ఎండగుంటది కనుక చనిపోతారు కనుక నీడగుండే. వాళ్ళకి బండ నుంచి నీళ్ళు వచ్చినాయి, వాళ్ళ చెప్పులు చినిగిపోలే, బట్టలు అరిగిపోలే, చెప్పులు అరిగిపోలే, బట్టలు చినిగిపోలే. ఇవన్నీ వాళ్ళ భక్తి కాదు, అబ్రహాం ఆశీర్వచనం. అది వాళ్ళకే కాదు మనకు కూడా. ఎందుకంటే యేసుప్రభు యూదుడా అన్యుడా? యూదుడు. అయితే ఐ విల్ షో ద స్క్రిప్చర్, ఇదంతా అర్థమవుతుంది. కానీ గో ప్లీజ్ ఈ రోజంతా అర్థం చేసుకుందాం. నెక్స్ట్ వీక్ నుంచి బిగో గలతీయులకు రాసిన పత్రిక. మరి అబ్రహాం యూదుడైతే మనకెందుకు ఎట్లా అవుతుంది అని నిబంధన అంటే గలతీయులకు రాసిన 3వ అధ్యాయము 16వ వచనం 15వ వచనం. గలితీయులు 3:15. ఇంట్లో గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొత్తం చదువుకోండి మెల్లంగా, స్క్రిప్చర్ టు స్క్రిప్చర్. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, మనుషుడు చేసిన ఉడంబిక అయినను స్థిరపడిన తర్వాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానిని మరి ఎవరును దానికి ఏది కలపడు. ఓకే సహోదరులారా, ఓకే కెన్ యు గో టు 15th verse again. సహోదరుల మనుష్య రీతిగా ఒక మనిషిగా మాట్లాడుతున్నాను చెప్తున్నాడు. మనుషుడు చేసిన ఉడంబిక అంటే అగ్రిమెంట్, డీల్ చేసిన ఉడంబిక ఆయనను స్థిరపడిన తర్వాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దాన్ని మరి ఏమీ కలపడు. అంటే సపోజ్ టిఆర్ఎస్ గవర్నమెంట్లో మేమిద్దరం ఒక డీల్ చేసుకుని ఒక స్థలంలో డీల్ చేసుకున్నాం. వేరే గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ కూడా ఏం చేయడానికి ఉండదు మా డీల్ మధ్యన. ఆ డీల్ ఈజ్ ఆథరైజ్డ్. అయితే దేవుడు ధర్మశాస్త్రం రాకముందుకు అబ్రహాంతో ఒక డీల్ చేసినాడు, నిన్ను దీవిస్తా, నీ పిల్లలు యూదులందరినీ దీవిస్తా అని చెప్పినాడు. కానీ ప్రపంచమంతా యూదులు లేరు కదా, మరి మనం ప్రపంచంలో ఉన్నాం, యూదులం కాదు. మనకెట్లా అబ్రహాం ఆశీర్వచనం మనకు వస్తుంది అంటే చెప్తున్నాడు ఇప్పుడు 16th verse. అబ్రహామునకు, ఇది అర్థం కావాలి ప్లీజ్, అబ్రహామునకు అతని సంతానమునకు ఆ వాగ్దానము చేయబడెను.
అబ్రహామునకు అతని సంతానములకు అనుందా? సంతానమా? ఏకవచనమా బహువచనమా? అబ్రహామునకు తన సంతానం కంటే అందరూ అనుకున్నారు అబ్రహాము సంతానం ఎవరు? ఫస్ట్ సంతానం కమాన్, అబ్రహాం ఫస్ట్ కొడుకు ఎవరు? ఐజాక్. ఐజాక్ అనుకుంటా, ఐజాక్ కాదు అది. అబ్రహామునకు అతని సంతానమునకు ఆ వాగ్దానం. ఏ వాగ్దానం? అబ్రహాం నిన్ను దీవిస్తా, నిన్ను బట్టి నీ సంతానం ఏమున్నా దీవిస్తా వాళ్ళని చెప్పింది చూడు. అది యాక్చువల్లీ ఐజాక్ అని కాదు, ఆత్మలో. అబ్రహామునకు అతని సంతానమునకు నా వాగ్దానం చేయబడను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే ఆ నీ సంతానమునకు అని. ఆ సంతానము ఎవరు? ఐజాకా క్రీస్తా? ఐజాకా క్రీస్తా? సో అబ్రహాం, ఐజాక్, జేకబ్, 12 people, 75, 3 million. అక్కడ నుంచి వచ్చినాక వచ్చి వీళ్ళు ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్కి వచ్చారు. అక్కడ పోతూ 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 ఆ మార్గ మధ్యంలో ఒక వేశ్య ఉంటుంది, ఆమె పేరు రాహాబు. అతని పోయి బోయాజ్ని చేసుకుంటుంది. అట్లా 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 పోయి చివరికి, సారీ నాట్ బోయాజ్, ఐఎమ్ నాట్ మిస్టేకన్, ఆ బోయాజ్ జీవితం నుంచి చివరికి వచ్చింది ఎవరంటే డేవిడ్ వస్తాడు. డేవిడ్ నుంచి, ఆ డేవిడ్ వంశం నుంచి వచ్చేది ఎవరు తెలుసా? జోసెఫ్ వస్తాడు బెత్లెహేంలో. ప్లస్ మేరీ కూడా వస్తుంది. వాళ్ళకొక కొడుకు పుడతాడు. వాళ్ళ కలయికల పుట్టలే, కానీ దేవుని వాగ్దానం ప్రకారం పుట్టాడు. ఆ యూదుడి పేరే యేసు. ఎవరైతే యేసును అంగీకరిస్తారో, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 29వ వచనం వెళ్దాం. 29. మీరు క్రీస్తుకు చెందిన వారైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానం. క్లియర్? ఇప్పుడు దేవుడు అబ్రహాం చెప్పాడు, నేను నీ సంతానం దీవిస్తాను. అందరంటూ యూదులకు కాదు. యేసుప్రభు యూదుడు కనుక యేసు అంగీకరించిన వారందరూ కూడా అమెరికన్, జాపనీస్, చైనీస్, ముస్లిమ్స్, హిందూస్, ఇండోనేషియా, ఎవరైనా కానీ ప్రపంచంలో ఎవరైనా యేసుప్రభుని అంగీకరిస్తే అబ్రహాంకి దేవుడు ఏం చెప్పిండో, నీ సంతానం ఖచ్చితంగా ఆ దీవెన నీకు వచ్చేసింది. కనుక నువ్వు అనారోగ్యం అనుకో, నేను అబ్రహాం సంతానం, నా అనారోగ్యం ఉండొద్దు. నీకు ప్రమోషన్ అనుకునే అబ్రహాం సంతానం. అందుకు రెండు విధాల పైసలు వస్తాయి, దీవించబడతాం. ఒకటేమో ప్రపంచ రీతిగా. అందుకే ఏమంటారు సార్, ఒక సామెతల కింద ఉంది, ఈ లోక ప్రపంచం ధనం వస్తుంది, ఆ ధనంకి రెక్కలు ఉంటాయి, ఎగిరిపోతాయి. ఈ యాకోబు రాసిన పత్రికలు సార్, అన్యాయంగా ఉన్నటువంటి అక్రమంగా దాచిపెట్ట సొమ్ము ఏడుస్తుంది. ఐ విల్ షో యూ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్ మనీ క్రైస్. కెన్ యూ గో టు జేమ్స్ చాప్టర్ నంబర్ 5. సో నీకు లాస్ట్ డేస్లో అందుకోసమే మోసం ఉన్నది ఏది నిలవదు. ఇప్పుడు మనం లెగుస్తాము, సంఘం లెగిసిన తర్వాత మనం రాప్చర్ అయ్యే ముందు 5వ అధ్యాయం 1వ వచనం యాకోబు. ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చే చెడ్డ ధనవంతులను కాదు, మంచి ధనవంతులను కాదు, అన్యాయంగా. ఇదిగో ధనవంతులారా, వాట్ హ్యాపెన్? మీ మీదికి వచ్చేది ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుబుడి వస్తుంది మీ మీదికి. మీ ధనము చెడిపోయాను. ధనం ఎట్లా చెడిపోతుంది? వాళ్ళ దగ్గర ధనమే, మన దగ్గర ధనమే. చూడు, మీ ధనము చెడిపోయింది. చెప్పిన ధనము అంటే డబ్బు ఫస్ట్ ప్లేస్లో, అది స్పిరిట్. అది ఓకే. ఎవరైతే అన్యాయంగా సంపాదించారో చివరి రోజులో వాళ్ళు ఎవరైనా ఉన్నది ఫస్ట్ నిద్ర పట్టదు, వాళ్ళకి దాని రెక్కలు ఉంటే ఎగిరిపోతుంది. పుట్టి కవనెంట్ డబ్బులే మిగులుతుంది. ఆ కవనెంట్ డబ్బులు ఏది తెలుసా? మనకు పుక్కడికి వచ్చింది, నమ్మాలా? నేను చూపిస్తాను మీకు. నేను మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను. 3rd verse, నీ బంగారము నీ వెండియు తుప్పు పట్టినది. అసలు బంగారం తుప్పు పట్టదు. నీ బంగారము నీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరమును తినివేయను. బంగారం తుప్పు పడితే శరీరం ఎందుకు పోతుంది అంటే వాడికి నిద్ర పట్టదు, ఆకలిస్తుంది, అనారోగ్యం, రోగాలు, అన్నీ వస్తాయి. The man who corruptly he gains some money, that money has wings, it will go out, that will destroy that man. మీ బంగారం మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయును. అంత్యదినములందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి, అంటే మీ దగ్గర మీరు డబ్బు సంపాదించి మనుషులకు ఇవ్వకుండా, వాళ్ళకు జీతాలు ఇవ్వకుండా మోసం చేసిన కనుక మీరు చేలు కోసిన పనివారికి ఈ యొక్క మీ మోసముగా బిగపట్టిన కూలి డబ్బు మొరపెట్టుచున్నది. ఎవరు మొరపెడుతున్నారు? దేవుడా? డబ్బా? పని ఉన్నటువంటి లాకర్స్ లో బ్యాంకు డబ్బు చెప్తుంది, మరి నన్ను ఎందుకు పెట్టినావు ఇక్కడ, నన్ను ఎందుకు పెట్టినావు ఇక్కడ అని మొరపెడుతుంది దేవుడికి.
ఇదిగో మీ చేలు కోసిన వారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది, మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపత్యకు ప్రభు యొక్క చెవులో చొచ్చిన. ప్రభువా, వాళ్ళు మోసం చేశారు ప్రభు. సో ద క్రై ఆఫ్ ద లేబర్, ఐ విల్ నాట్ టెల్ ద నేమ్ ఆఫ్ సిఎస్ఐ బిషప్. అన్నింటికి నేను దినకరన్ గారు పంపిస్తే పోయినా ఇన్విటేషన్ తీసుకొని ఒక చిన్న టాయిలెట్ రూమ్ అంతా కరెన్సీ వాళ్ళ ఇంట్లో. వాళ్ళ వైఫ్ చదువు కూడా లేదు, లోపల కూడా రమ్మంటలేదు. ఐ కమ్ ఫ్రమ్ దినకరన్ బ్రదర్ అంటే కూడా పట్టించుకోవట్లేదు. ఇంత డబ్బు స్కూల్ టీచర్స్కి, కాన్వెంట్ స్కూల్స్కి, ఎయిడెడ్ స్కూల్ టీచర్స్కి అందరికీ ఎండబెట్టి వాళ్ళ జీతాలు 3 months 4 months ఇవ్వకుండా గుండాయిజం చేసి డబ్బు సంపాదించండు. చనిపోయే ముందు వాష్రూమ్కి వెళ్తే కూర్చున్నాడు, లెగ్గలేడు, ఇంకా అంత రోగంతో చచ్చిపోయాడు. ఐ విల్ నాట్ టెల్, యు నో ద నేమ్. షేర్ బిషప్ కూర్చుంటే లెగ్సే కూర్చోలేడు. ఇట్ విల్ టేక్ అవే. నీకు ఎట్లా డబ్బులు రావాలో అది మనకు అర్థమైతేనే వస్తుంది, లాస్ట్ డేస్లో వస్తుంది. అదేం తెలుసా, 2 ఉంటుంది. ఒకటేమో వరల్డ్లీ వెల్త్ ఉంటుంది, దాని రెక్కలు ఉంటాయి. ఒకటేమో నిబంధన. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచంలో నీకు ఇచ్చిన తీసేసుకుంటారు. మీ తండ్రిది మీకు వస్తే అడుగుతారా మిమ్మల్ని? మీ తండ్రిది మీకు వస్తే గవర్నమెంట్ అడగదు, ట్యాక్స్ కూడా అడగదు గవర్నమెంట్. మీ తాత ఆస్తి నీకు వస్తే గవర్నమెంట్ ట్యాక్స్ అడుగుతుందా? మీ తాత ఆస్తి, మీ నాన్న ఆస్తి మీకు వస్తే ఎవరన్నా ప్రభుత్వంలో మాదని అంటారా? అనలేరు. అబ్రహాము ఆశీర్వచనము ద్వారానే మనం పైకి రావాలి. అందుకే చూడు, ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసత్వం ఉన్నారు, పని చేస్తున్నారు. దే వర్ గోయింగ్ టు ద స్కూల్, పువర్ ఫుడ్. వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చే తిండి తినుకుంటూ బతుకుతున్నారు, పని చేసుకుంటూ ఇటుకలు కట్టి. బైబిల్ అంటది అబ్రహాం ఆశీర్వచనం వాళ్ళు ఎందుకు కనుక రాత్రి పస్కా విధించిన మరుక్షణం పొద్దున కోటీశ్వరులు అయిపోయినారు. ఎంతో కోటీశ్వరులు అయిపోతే ఈ రోజుకి కూడా ఐగుప్తు దేశం దరిద్రత ఎందుకు తెలుసా? ఇలా వాళ్ళని లూటీ చేసిరు. వాళ్ళు సంపాదించాలి ఇజ్రాయలైట్స్. అరణ్యంలో అలా బంగారం షాప్స్ ఎందుకున్నాయి, బట్టల షాప్స్ ఎందుకున్నాయి. మొత్తం ఐగుప్తు దేశంలో అందరి ఇంటి ముందు ఒక శవం ఉంది. జ్యేష్ఠ సంతానం పెట్టుకొని వీళ్ళు ఆ జ్యేష్ఠ సంతానం పెట్టుకొని, మీ దేవుడు మా కొడుకుని చంపిన తిట్టకుండా, మీ దేవుడు పిలిచి వెళ్ళిపోతున్నారని చెప్పి శవాల్ని పాతి పెట్టకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు వెళ్ళిపోతున్నారా, 430 సంవత్సరాలు మాతో ఉన్నారు, మీరు వెళ్ళిపోతున్నారా అని చెప్పి వాళ్ళు తీసి మొత్తం నిలువు దోపిడి చేసినారు. ఐగుప్తుల హృదయంలో ఇజ్రాయెల్ పట్ల కటాక్షను పుట్టించిన కనుక, యెహోవా పుట్టించిన కనుక వాళ్ళని నిలువు దోపిడి చేసి మొత్తం తీసుకొని ప్రయాణమైనారు. ఎందుకు తెలుసా? అబ్రహాము ఆశీర్వచనం అది నిలుస్తుంది కనుక. మనం కన్ఫెషన్ చూపిస్తా, నీకు పొద్దున్న ఏ ఫర్ ర్యాప్ లాగా ఉండాలి. అది I belong to Christ, therefore I'm Abraham seed, heir of God and joint heir with God, prosperity belong, divine health belong. నువ్వు దైవికంగా ఎందుకు మంచి తిన్నందుకు కాదు. ఎందుకో తెలుసా? నువ్వు అబ్రహాం ఒక ఆశీర్వచనం. ఇది ఒక్కటే. ఎందుకంటే ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీ తాత ఆస్తి మీకు రాకపోతే మీరు పోతే పోయిన ప్రేయర్ చేయరు, కోర్టులో కేసేస్తారు, కొట్లాడతారు. అది లాఫుల్ గా యూ విల్ టేక్ వాట్ బిలాంగ్స్ టు యూ. అట్లాగే అబ్రహాంకి చెప్పినాడు, చెప్పిన వ్యక్తి చనిపోలే, ఆ విన్న వ్యక్తి చనిపోయినాడు. అబ్రహాం చనిపోతే దేవుడు చేతులు దులుపుకోలే. ఎందుకంటే దేవుడు మారాడు, ఎప్పటికీ నిబంధన చేసాడు కనుక. ఇదిగో మీ చేలు కోసిన వారికి మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది, మీ కోత వారి కేకలు సైన్యంలోకి అధిపతికి యెహోవా ప్రభు యొక్క చెవుల్లో చొచ్చి ఉన్నవి. ఓకే, నౌ గో బ్యాక్ టు, ఐ విల్ నాట్ డ్రిఫ్ట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. గో బ్యాక్ టు Acts chapter number 3 and verse 24. Acts 3:24. చెప్పు, నేను అబ్రహాము సంతానం, నేను క్రీస్తుకు చెందిన వాడను, ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమండి, వాగ్దానము చొప్పున వారసుడను, దేవునికి వారసుడును, క్రీస్తుడా జత వారసుడును. హల్లెలూయా.